కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇండ్లు లేని నిరుపేద రజకులకు రేవంత్ సర్కార్ గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్నారు. ఇండ్లు లేని ఎంతో మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించిన ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించిన దానిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్లు ఆమె గుర్తు చేశారు. కావున ప్రభుత్వం తక్షణమే విద్యుత్ బకాయిలు చెల్లించాలన్నారు. రజకులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. ఉచిత కరెంటుని వెంటనే ఉచిత కరెంటుని వెంటనే రజకులకు ఉచిత కరెంటు వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. జై రజక జై రజక. రజకులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. రజకులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. నిరుపేద రజకులకు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుపేద రజక కుటుంబాలు నేటికి జీవనోపాధి ఇస్త్రీపైనే బట్టలు ఉతుకుతూ మరి వారి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. వారికి ఇప్పటికీ ఇంకా ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆనాడు ఇందిరమ్మ అనేక సంక్షేమ పథకాలని అనేక సంక్షేమ కార్యక్రమాలని మరి చేసినటువంటి వారు ఆ రోజు రజకుని ఎస్సీ జాబితాకు చేర్చాలని చెప్పి 56/1984 ఆర్డినెన్స్ తీసుకురావడం, అదేవిధంగా పేదలకు నిరుపేద మరి ఏదైతే సమాజంలో నిరుపేదగా ఉన్నారో వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకు ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరిగింది. ఈ విధంగా అనేక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహనీయురాలు ఇందిరమ్మ. ఆమె బాటకు రేవంత్ రెడ్డి గారు మరి ఆమె కళని సాకారం చేసే దిశగా మరి నిరుపేద రజకుల కులస్తులు ఎవరైతే ఉంటారో వృత్తి చేసేవారు వారికి నిజంగా ఇండ్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇండ్లు కట్టించే ప్రయత్నం చేయాలని చెప్పి అనేక సందర్భాలు మేము కోరుతున్నాం. అదేవిధంగా వృత్తి చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మరి వారు అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి మరి ఈ హెల్త్ కార్డ్ అనేది ఒకటి ఇవ్వాలి.